कन्या कनक संपन्ना कनक आभरणरुच्य दुर्गामे विष्णवे द्रव्यं ब्रह्मलोके जिगीषया कन्या कलसुक्तांसे ओम स्वस्ति स्त्री कल्पसमागमागति सितारमंजलिस्तारकस्य देवासनवस्तारकस्य वेदग्रहाभ्यायमान भगष्टाकल्मूलविल्लितस्य मंजुलांजलिका तेन मांजलि नमस्कृङ्गमहापरिङ्गिणी महापरिङ्गिणी संगतमौलनामङ्गलारस्य सर्वगुणारस्य परायवारवारस्य मध्यप्रदेशे आविहारपरिकृष्णोरवदाधरायमान धवलदीपे सन्तोषोद्यानावृते सुगमामृतादीपुरिता हरिकामलयते ओम प्रबन्धया रावणमाप्रबन्धेवो बृहस्पतिः जगन्निन्न शास्त्रं धारयतां ध्रुवम् अयमहोत्सवस्तु सुमुहूर्तकाले सूर्यादीनामः अत्यन्नाकुलितमस्तित्यस्तु ब्रह्मलोके जिगीषये कन्यादान समये गोदान भूदान हिरण्यदान कालक्रमदान यज्ञमहं सम्प्रदे नमः नमः महाविष्णुलोकस्य श्री लक्ष्मी नरसिंह स्वामिने कन्या वराय अहो वर्तमः अहो दास्यामि వైగాన్ని చెప్పారు కన్యా కనక సంపన్న అంటే ఆ స్వామివారిని కుమారుడు భావించి స్వామివారికి కావాలి కలిగించు ఈ అమ్మాయి పెళ్ళినప్పుడు అందరూ పాదాలు ఎక్కడ ఉంటారో ఆ స్వామి పాదాలు కడిగారు అనమాట. ఇక్కడ కన్యాదానం చేసినప్పుడు దానం ఇవ్వాలి. కన్యాదానం అమ్మాయిని దానం ఇస్తున్నారు. ఆ దానంతో పాటు ఏదో ఒక దానం ఇక్కడ అయిగా చెప్పాడు. ఏం చెప్పాడు? గోదానం అంటే గోవుని ఇవ్వచ్చు, భూదానం గోవుని ఇవ్వచ్చు, సువర్ణదానం సువర్ణం ఇవ్వచ్చు, బంగారం కూడా ఇవ్వచ్చు. అట్లానే ఏదో ఒక దానం ఇవ్వాలన్నమాట. ఈ శక్తి కొద్ది దానం ఇచ్చాక ఎందుకంటే ఈ శక్తి కలిగిన బంగారం కానీ భూదానం కానీ గోదానం కలిగి లేవు కాబట్టి ఏదో నిలబడినటువంటి డబ్బు రూపాయలు ఇవ్వచ్చు, అయినా దానం ఇవ్వచ్చు. మీ ఇష్టం ఇవ్వాలి. 100 కానీ 200 కానీ 300 కానీ 50 కానీ 10 రూపాయలు కానీ రూపాయలు కానివ్వండి. మీ శక్తి కొద్ది అయినా అప్పుడు నెరవేరుస్తారు. దాంట్లో పెట్టండి మీ ఇష్టం. వస్తారు అక్కడ దానం ఇవ్వాలన్నమాట. అంటే మీ శక్తి కొద్ది 100 కానివ్వండి, 200 కానివ్వండి, రూపాయలు కానీ 10 రూపాయలు కానివ్వండి, అక్కడ ఎంత కానివ్వండి అట్లా ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే అన్ని దానాల కన్నా కన్యాదానం గొప్పది. కొంతమంది చెప్పుకుంటారు అన్నదానం గొప్పది అని చెప్పని. అన్నదానం కంటే కూడా కన్యాదానం ఎంతో గొప్పది. ఎందుకంటే కన్యను దానం చేస్తున్నారంటే చూడండి, మనకంటే చిన్నవాడు అల్లుడు అయినా కానీ మన అమ్మాయిని ఆయనకి ఇచ్చి ఆయన పాలు పెట్టి మనం కన్యాదానం చేస్తున్నాము. మనకంటే చిన్నవాడు అయినా కానీ ఎందుకుంటున్నాము? ఆయన ఇష్టముగా భావించి ఆయన పాలు కడిగి మన అమ్మాయిని ఆయన కన్యాదానం చేస్తున్నాము. ఈ కన్యాదానం చేసినప్పుడు అటు చేస్తున్నారు, ఇటు చేస్తున్నారు, అందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళాలని పని శాస్త్రం చెప్తుంది అన్నమాట. అందుకని ఈ కన్యాదానం చేసినప్పుడు ఎవరు శక్తి కొద్ది వాళ్ళు అక్కడ దానం ఇవ్వటం ఆనవాయితీ వస్తుంది. ఈ శక్తి కొద్ది దానం ఇవ్వాల్సి కోరుతున్నాం. तुभ्यं ब्रह्मलोके जिगीषया कन्ये ममाकृतो भूयात् कन्ये मे देविकाश्रयोः कन्ये मे सर्वतो भूयात् तद्दानां मोक्षामुन्यां विश्वं भरस्सर्वभूता साक्षी मे सर्वदेवताः सर्वे मे देवताः కాదు మొత్తం మొత్తంలో కూడా ఎవరైనా దానం ఇవ్వచ్చు. మీ దగ్గర అయినా వస్తారు. మీ చెట్లు కూడా దానం పెట్టి
నమస్కారం చేసుకోండి. ఒక పేపర్ వచ్చిన వచ్చిన పక్కన కూడా దాంట్లో రానవచ్చు. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులు బ్రహ్మలు కూడా ఉపయోగిస్తారు. మీ దగ్గర వస్తారు అయ్యారు, మీ శక్తులు దాంట్లో పెట్టి నమస్కారం చేసుకోండి.